సర్వే జనా సుఖినో భవంతు. జ్ఞానసుధా సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు నేను శేషప్ప కవిగారు రాసిన నరసింహ శతకంలోని ఒక పద్యం, దాని అర్థం చెప్తాను. శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః. నరసింహ శతకం 1వ పద్యం. శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్య కశ్యపునాసక సూర సాధురక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర శయన కృష్ణవర్ణ పక్షివాహనల సద్భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగళ చారు శ్రీ చందనాగారు చర్చితాంగ కుంద కుట్మల దంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. దీని తాత్పర్యము: ఓ లక్ష్మీపతి, దేవతలందరిచే పూజలు అందుకోనువాడ, సముద్రము లాంటి గంభీర స్వభావుడ, భక్తవత్సల, కోటి సూర్య సమప్రభ, ఓ కమలాక్ష, హిరణ్య కశ్యపుడనే రాక్షసుని వధించిన వీరాధివీరుడా, అవక్రమ పరాక్రమవంతుడ, సాధురక్షక, చక్ర గదాధర, ప్రహ్లాదుని వరములిచ్చి కాపాడినవాడ, మా పాపములను పోగొట్టువాడా, ప్రపంచాధిపతి, క్షీర సముద్రతనే శయన, కృష్ణవర్ణ, గరుత్మంతుడు వాహనముగా గలవాడ, తుమ్మెదల్లాంటి తల వెంట్రుకలు కలిగినవాడ, లేత ఎరుపు పాద పద్మములు గలవాడ, ఓ వైకుంఠవాసి, ఆభరణములచే నొప్పువాడ, దుష్ట సంహార, పాపములు ధరించేరనీయనివాడ, ధర్మపురవాసి, ఓ నరసింహస్వామి, నీకిదే నా నమస్కారము. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.